ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కమ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనిదెల పవనాలు సారు ఆఫీసర్లను పిలుచుకొని ప్రత్యేకంగా మీటింగ్ పెట్టిండట. మొన్నటిదాకంటే పానం బాగలేక ఆపరేషన్ చేయించుకొని ఇంట్లోనే ఉండే. సారు పానం జర అల్కగా అయ్యిందా అంటే హుషారు గారిదే అధికారులతో సమావేశం అవుతాడా చూడుండ్రిగో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్ర సర్కారు వీబీజీ రామ్జీ పనులు ఎట్లా నడుస్తున్నాయి, ఉపాధి పనుల గురించి సెంట్ర సర్కారు చేసిన సౌలతులు కూడా అందరికీ తెలిసేటట్టు చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు చేసిండట. ఇంతకు వీబీజీ రామ్జీ అంటే ఏంటిది అంటే ఊర్ల పుంట ఉపాధి లేనోళ్లకు సర్కారు కరువు పని ఇస్తుంది చూడుండ్రి. అగో ఆ బాపతనే అట్లా అంటారట. అదట్లుంటే అట్లనే పల్లె పండుగ పనులు కూడా ఏడదాకా వచ్చినాయని అరుచుకున్నాడట. అయ్యా పవనాలు సారు, ఏపీలో మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసినాక పల్లెలన్నీ కూడా పచ్చబడి ఎగురుబెట్టి 12 పువ్వులు 24 కాయల లెక్క కలకలలాడతాయని అనుకుంటే ఆశపడ్డోళ్ళ నోట్ల పాసుపడ్డంత పని చేస్తుంది. ఎట్లనంటే కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చి కూడా 3 ఏళ్ళు దగ్గరికి రావటే. ఇప్పటికి కూడా ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏపీలో ఏలుబడి చేయబడితిరి. తమరొచ్చి ఏపీ ప్రజల తలరాత మారుస్తారనుకుంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారన్నట్టు మీరు కూడా అందరు రాజకీయం లీడర్ల లెక్కనే అయిపోయినట్టుండ్రు కదా. ఎందుకు ఇట్లా అనవలసి వస్తున్నదంటే ఇప్పటికే ఏపీలో చాలా పల్లెలకు సక్క తొవ్వలు లేవు. తండాలు గూడాళ్ళ బతికే అడవి బిడ్డలకు ఎవరికన్నా పానం బాగలేకుంటే దవాఖానకు తీసుకుపోయేందుకు కుయ్యి 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 అనుకుంటా తిరిగే అంబులెన్సులు కూడా లేక డోలీల ఎత్తుకపోయి జనం పానాలు కాపాడుకునే దరిద్రము తమరు చిన్న ముఖ్యమంత్రిగా పాలనగిరి ఎలుగబెడుతున్న ఏపీలో ఉన్నది. ఇక ముఖ్యమంత్రి చంద్రాల సారు మైకు దొరికితే చాలు హైదరాబాదు పట్నం ఆలతు మార్చినా, సైబరాబాదును సక్కదిద్దినా, ఐటీ పట్టుకొచ్చినామని ఏతులకు చెప్పుకునుడు ఉన్నది తప్పితే ఏపీకి ఎలుగబెట్టింది అయితే ఏమి లేదు. ఇక తమరు ఉన్నారు ఎందుకు సారు గుళ్ళు గోపురాలు తిరిగేదందుకు. ఇట్లా మీటింగులు పెట్టేదందుకే సరిపోతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.